హరీష్ రావు గారికి అది ఊరట కంప్లీట్గా ఉండొచ్చా, లేకపోతే అది తాత్కాలికం అనుకోవచ్చా అసలు? ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదని ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను కూడా కేసు పెడతాను వ్యక్తిగత కక్షల వల్ల పెట్టిన కేసు అని హైకోర్టు కూడా వ్యాఖ్యానం. రాజకీయ ఉద్దేశాలతోని నన్ను నియంత్రించనీకి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, అదేవిధంగా నా మీద తప్పుడు కేసులు అనేటివి పెట్టిండ్రు అనే మాట తప్ప అవి పోయి ఉండొచ్చు, దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఇది రాజకీయ కారణమే కనబడుతుంది దీనిలో. అయితే చక్రధర్ గౌడ్ పోలేదా అంటే పోయిండు కదా. మళ్ళా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా దీంట్లో? ఎందుకంటే వాళ్ళే ఆ టైంలో ఉన్నటువంటి అంటే కీలక పదవిలో ఉన్నటువంటి. నేను ఇప్పటిదాకా చెప్పిన నిఘా వ్యవస్థ అనేది ఫోన్ తీసుకుంటాను. నా ఫోన్లో నేను ఒక 100 మందితో మాట్లాడవచ్చు, 100 మందికి నోటీసులు ఇస్తాను నేను కేసులో ఉంటే అది దానికి ఏమైనా అర్థం ఉన్నదా, మీనింగ్ ఉన్నదా? నష్టము ఒక ప్రొడ్యూసరు లేకుంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేకుంటే ఒక పెద్ద మనిషి నష్టపోతే ఆయనకు పెద్దగా ఫరక్ పడదు. ఒక గరీబోడు వాని జాగా వాడు కబ్జా పెట్టిండు అనుకో, ఆడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి 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 వాడు చచ్చిపోతాడు. అంటే న్యాయం కాదు. అటువంటి కేసుల మీద ఫోకస్ పెట్టాలి. ఐబొమ్మ రవి ఇది చేసిండు, అది చేసిండు, విదేశాలలో తిరిగిండు, ఎవరికి ఉపయోగపడుతుంది అంటే దేశానికి ఏమైనా నష్టం చేసిండా వాడు? నీకు ఫన్ 88కి ఏం సంబంధం? బాలకృష్ణకు ఫన్ 88కి ఏం సంబంధం? గోపిచంద్కు ఫన్ 88కి ఏం సంబంధం? సినిమా యాక్టర్ బాలకృష్ణ మీద కేసు కూడా పెట్టాలి. ఓకే, అడ్వకేట్ కమిషనర్ను క్లబ్బులు నడిపియానికి పెడుతుండే, దానికంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 విషయాలు సంచలనంగా మారాయి గత సంవత్సరం. అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అండ్ దాని తర్వాత ఐబొమ్మ రవి కేసు కావచ్చు, అండ్ దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ కావచ్చు. సో ఈ 3 విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మంచిగా. సో ఫుల్ హడావుడిగా ఉన్నారు అనుకో. నువ్వు ఇక బిజీ. ఓకే, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి హరీష్ రావు గారికి అది ఊరట కంప్లీట్గా ఉండొచ్చా, లేకపోతే అది తాత్కాలికం అనుకోవచ్చా అసలు? తాత్కాలికమేమున్నది, కేసు కొట్టేసినాక తాత్కాలికమేమున్నది, కేసు కొట్టేసిండ్రు. అది ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, రాజకీయాలలో వ్యక్తిగత స్వార్థం అనేది, వ్యక్తిగత కక్షపూరితమైన ధోరణి అనేది పనికి రాదు. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిరు. ఎవరు పెట్టిరు? చక్రధర్ గౌడ్ పెట్టిండు. చక్రధర్ గౌడ్ ఏమని పెట్టిండు? నన్ను హరీష్ రావు గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు, ఆ కాలక్రమేణా నేను నా ఫోన్ ట్యాపింగ్ అయిందని యాపిల్ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. వచ్చినాక నేను దాన్ని పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నాకు అనుమానం వచ్చింది అని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ 1/12/2024 ఓకే ఒక కంప్లైంట్ పెట్టిండు. కంప్లైంట్ పెట్టినాక ఒక కేసు కట్టిండ్రు. 1205/2024 అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దానిపై హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే, హైకోర్టును ఆశ్రయించినాక హైకోర్టు దీని వ్యక్తిగత కారణాలు, బేసిక్గా దీనిలో ఇంతకు ముందు ఏవైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో, అంటే పూర్తిగా కేసును క్వాష్ చేయవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది ఓకే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అయితే ఈయన చూపెట్టిన కారణాలు ఏంటంటే చాలా మటుకు కొన్ని వ్యక్తిగత కారణాలు చూపెట్టారు. అంటే నా మీద కక్షపూరిత ఉద్దేశంతో హరీష్ రావు గారు ఇట్లా చేసినారు అట్లా చేసినారు అనుకుంటూ నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినారు అనే విషయాన్ని చెప్తూ, అసలైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే పెట్టిండ్రో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను కూడా నా ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయండి, లేకుంటే నాది వేరే కేసు అనేది ఒకటి రిజిస్టర్ చేయండి అనే
విషయాన్ని చెప్పి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఓకే. అయితే వాస్తవానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో గతంలో కూడా ప్రస్తావనకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ అనేది ఏందని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాచార సేకరణ. ఇంతకుముందు మనకు గూఢచారి వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి లేకుంటే ప్రతి రాజ్యానికి గతంలో రాజులు ఉండేటప్పుడు రాజ్యాలలో ఒక గూఢచారి వ్యవస్థ అనేది ఉండేది. ఇప్పుడు కూడా మనకు కొన్ని ఇంటెలిజెన్స్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు కానీ లేకుంటే కొన్ని అల్లర్లు అయ్యే సూచనలు కానీ ముందుగానే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఏంటంటే అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కారణాల వల్ల ఏమైనా పెద్ద అఫెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది పైన నిఘా వ్యవస్థలు అనేటివి నిఘా పెడతాయి. ఓకే. అయితే నిఘా వ్యవస్థలు కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తాయా లేకుంటే ఈ పలానా మంత్రి ఆధీనంలో పనిచేస్తాయా వీళ్ళ ఆధీనంలో పనిచేస్తాయా అనేది అప్పటి పూర్తికి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి, ఇదంతా కేంద్రీకృతమైన ఒక విభాగం నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. అది అందరికి తెలిసిన విషయమే. కాకుంటే ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఒక వ్యక్తి మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేసిండ్రు లేకుంటే పలానా ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అనేది అది కరెక్ట్ కాదు. ఓకే. ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదని ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను కూడా కేసు పెడతాను వ్యక్తిగత కక్షల వల్ల పెట్టిన కేసు అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే దీనిలో మనము ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగింది. కంప్లైనెంట్ ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగింది. గతంలో నేను ఒక కంపెనీని పెట్టే క్రమంలో హరీష్ రావు గారు అడ్డం వచ్చిండ్రు, లేకుంటే నా మీద కక్షపూరితమైన ఉద్దేశంతో కేసు పెట్టించిండ్రు, నా మీద ఒక ఆడామెతో కేసు పెట్టించారు అనే ఎన్నో విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నేను అంటే హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ నెంబర్ 14861/24 అయితే హైకోర్టులో లక్ష్మణ్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీ నా చేతిలో ఉన్నది. దాంట్లో నుండి నేను చూసి నేను ఇవన్నీ చెప్తున్నా. అయితే నా మీద తప్పుడు కేసులు పెట్టించారు అని కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా గ్రౌండ్స్ తీసుకొని ఆఖరికి నాకు అనుమానం వచ్చింది. ఏదైతే యాపిల్ నుండి నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ వచ్చిన కారణంగా నాకు నా ఫోన్ ట్యాప్ అవుతుందని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినాక నేను చర్యలు తీసుకుందామని చూసిన అని గతంలో నేను డీజీపీకి తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా మళ్ళా ఆయన ఇంతకుముందు అలా ఒక మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తన పలుకుబడిని కానీ తన అధికారాన్ని కానీ వినియోగించి నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం జరిగింది అనే విషయాన్ని చెప్తూ నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులతోని మాట్లాడుతున్నప్పుడు రాజకీయ కారణాల వలన అంటే రాజకీయ ఉద్దేశంతో నా ఫోన్ కాన్వర్జేషన్స్ అన్నీ ఇన్నరు అనే విషయాన్ని అతను చెప్పడం జరిగింది. అయితే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక స్టేట్మెంట్లో కూడా రాజకీయ ఉద్దేశాలతోని నన్ను నియంత్రించనీకి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, అదేవిధంగా నా మీద తప్పుడు కేసులు అనేటివి పెట్టించిండ్రు అనే మాట తప్ప నిర్దిష్టమైన ఆధారాలు లేవు. నిర్దిష్టమైన ఆధారాలు ఏంటంటే నా ఫోన్ ఈ సమయంలో వీళ్ళు ట్యాప్ చేశారు, లేకుంటే నేను ఫలానా ల్యాబ్కి నా ఫోన్ ప్రైవేట్గా నేను పంపించుకున్నాను, సింగపూర్లో అత్యుత్తమమైన ప్రమాణాలు గల ల్యాబ్కు నేను పంపిస్తే నాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది, లేకుంటే నేను వ్యక్తిగతంగా ట్రూత్ ల్యాబ్స్కో ఇంకొక ప్రైవేట్ ల్యాబ్కో నేను పంపించుకున్నాక నాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది, నా ఫోను ఫలానా ఏజెన్సీ అనేది ట్యాప్ చేసింది, ఫలానా ఐపీ అడ్రస్ ద్వారా నా ఫోన్ ట్యాపింగ్కి గురైంది, లేకుంటే నాకు యాపిల్ నుండి ఈ సమాచారం వచ్చింది, యాపిల్ వాళ్ళు నిర్ధారించారు, అట్లాంటివి ఏం లేవు.
సో అయితే ఇప్పుడు వచ్చినటువంటి రిలీఫ్ చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు వచ్చింది అంటే అందరూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంచెం అంటే ఓకే అంటే కొంచెం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లో కష్టాల్లో పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి బట్ ఈ రిలీఫ్ కొంచెం అనుకోవచ్చా బీఆర్ఎస్ వాళ్ళకి? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ప్రజలకు ఒక వినోదం అయిపోయింది. వాస్తవానికి రాజకీయంగా ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకునుడు, అదేవిధంగా కేసులు పెట్టుకునుడు అనేది ప్రజలకు ఒక వినోదంగా మారింది. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం ఇప్పుడు సాంకేతికత అనేది పెరిగిపోవడంతో చాలా యూట్యూబ్ ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైనప్పుడు అయితే నిర్దిష్టమైన ఒకటే భావన అనేది లేకుండా మీడియా కొన్ని సమయాలలో మీడియా ఏం చేస్తారంటే ఒక పార్టీకి అనుగుణంగా చెప్పుడు, లేకుంటే ఒక వ్యక్తికి అనుగుణంగా చెప్పుడు, లేకుంటే రాజకీయ పరిస్థితులు కొన్ని వాళ్ళకు అనుగుణంగా మారాలని చెప్పుడు, లేకుంటే రాజకీయ పరిస్థితులను ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కల్పించి చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం నిండుతుంది. హరీష్ రావు గారు ఇప్పుడు తప్పుడు కేసు, అది ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించింది, సుప్రీంకోర్టు అవే వ్యాఖ్యలను సమర్థించింది. హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో, దీన్ని క్వాజ్ చేయాలనే నిర్ణయం తీసుకుందో, లక్ష్మణ్ గారి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, అంటే కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రభుత్వం దీనిలో సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయడం అనేది దానంత అంటే కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వము ఓడిపోయింది, ప్రభుత్వం పెట్టిన కేసులో హరీష్ రావు గారు దోషిగా నిర్ధారింపబడలేదు, లేకుంటే అది కొట్టివేయబడ్డది, ప్రభుత్వం అప్పీల్కి పోయింది అంటే ఉండొచ్చు. ఓకే, అదే గ్రౌండ్స్ ఉన్నా లేకున్నా కానీ పోయిందంటే అవి పోయి ఉండొచ్చు, దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఇది రాజకీయ కారణమే కనబడుతుంది దీనిలో. అయితే ఇప్పుడు చక్రధర్ గౌడ్ పోలేదా అంటే పోయిండు కదా. మళ్ళా క్వాష్ పిటిషన్లో చక్రధర్ గౌడ్ అపియర్ అయ్యి ఆయన వాదనలు వినిపించాడు, అంటే అడ్వకేట్ ద్వారా ఆయన వాదనలు వినిపించిండు. అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వము ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది నా దృష్టిలో అయితే సరైనది కాదు. అంటే పూర్తిగా తెలంగాణలో అదే చర్చ జరుగుతుంది. అంటే ఎన్నో విషయాలు ఇప్పుడు నేను ఒక సామాజిక కార్యకర్తగా లేకుంటే ఒక న్యాయవాదిగా నేను కొద్ది శాతం నాకున్న సమయంలో నేను సమాజానికి కేటాయిస్తాను. అట్లా నేను ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ అనేటివి కోర్టుల దృష్టికి కానీ, లేకుంటే మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ, అంటే పెద్ద ఇష్యూస్. మొన్న మన ఉస్మానియా హాస్పిటల్లో మీరు దిశ కూడా రాసింది, మీ పేపర్ కూడా రాసింది, అసలు ఎంఎన్జే హాస్పిటల్లో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఎంఎన్జేది రిజిస్టర్ అయింది, నాకు నోటీసులు వచ్చినాయి, పర్సనల్ హియరింగ్ ఆఫర్ చేయమని ఎస్హెచ్ఆర్సీ నుండి నోటీసులు వచ్చినాయి. అంటే దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మన ఫైనాన్స్ అనేది, ఇప్పుడు ఆదాయం అనేది ఒక చాలా స్కేర్స్ కమాడిటీ. అంటే ఇప్పుడు దేని మీద పెట్టాలి, ఇట్లా సుప్రీంకోర్టు అంటే అవసరం లేని కేసు. ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసు, ఆ కేసు ఓడిపోయినాక కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదేవిధంగా అదే ఖర్చు దేని మీద పెడితే, అవసరమైన దాని మీద పెడితే మంచిగా ఉంటుండే అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు రిలీఫ్ దొరకడం వల్ల సో ఒకళ్ళ నోటీసులు వస్తే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా దీంట్లో? ఎందుకంటే వాళ్ళే ఆ టైంలో ఉన్నటువంటి అంటే కీలక పదవిలో ఉన్నటువంటి. నేను ఇప్పటిదాకా చెప్పిన నిఘా వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు గారి మీద ఉన్న కేసు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఈ విషయం చక్రధర్ గౌడ్ అది కూడా కొట్టేసిండ్రు. అదే నిఘా వ్యవస్థలు అనేటివి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి పరిస్థితులలో ఏదైతే సమాచారం సేకరించాలనో ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తారు, వాళ్ళకి అనుమతులు ఉంటాయి.
అయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సమాచారాన్ని సేకరించాలంటే వాళ్ళ పై అధికారులకు చెప్పాలి, కొన్ని విషయాలలో అనుమతులు తీసుకోవాలి. అయితే వాళ్లకు ఒక ప్రత్యేకమైన అధికారాలు అనేటివి ఉంటాయి, లేకుంటే నిఘా వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఒక వ్యక్తి ఒక పెద్ద నేరం చేయబోతుండు, లేకుంటే అతని దగ్గర కొద్దిగా మెటీరియల్ ఉన్నది, ఆ మెటీరియల్ని ఇమ్మీడియట్ అంటే కాన్స్టెంట్ వాచ్ పెడితేనే, ఇప్పుడు తీవ్రవాదులు కావచ్చు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, అదే విధంగా కొంతమంది, ఇప్పుడు మనం అర్బన్ నక్సలైట్స్ అనే పదాన్ని మనం వింటున్నాం. అయితే అట్లా అంటే సమాజంలో కొంతమంది పెద్ద గుర్తింపు పొందిన వ్యక్తులు, వాళ్లకు తీవ్రవాదులతో కానీ ఉగ్రవాదులతో కానీ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇన్నయ్య అరెస్ట్ అయినప్పుడు, గాదే ఇన్నయ్య అరెస్ట్ అయినప్పుడు, అయితే నేను బెయిల్ పిటిషన్ కావచ్చు, లేకుంటే ఆ గ్రౌండ్స్ కావచ్చు, దానిలో ఎన్ఐఏ ఏం చెప్పడం జరిగిందంటే, ఈయనకు నిషిద్ధిత తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు నిఘా పెట్టే, ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు? ఇప్పుడు ఎంతోమంది ఫోన్లను విన్నారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేకంగా జరగదు. వాళ్ళకు అనుమానం వస్తే అసలు దేశ భద్రత, లేకుంటే రాష్ట్రంలో మన భద్రతా అవసరాల దృష్ట్యా కొంత సమాచారం అనేది వాళ్ళు సేకరిస్తారు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అని ఒక వ్యక్తి నిర్ధారించలేడు. ఎవరు నిర్ధారించాలి? కేంద్ర ప్రభుత్వం, లేకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థలు, లేకుంటే కొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా కొన్ని సమయాలలో మాత్రమే, అంటే వాళ్ళ పరిధిని దాటి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరిచి చేస్తుంటే దాని మీద చర్యలు అనేటివి ఉంటాయి, లేకుంటే దానికి సంబంధించిన శిక్షలు అనేటివి ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇవి నోటీసుల వరకే ఉండొచ్చా? ఒకవేళ వస్తే అరెస్ట్ల దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? అసలుకి ఏంటి అంటే ప్రభుత్వము ఇప్పుడు కక్షపూరిత చర్యలు చేపడితే మనం చెప్పలేము. కాకుంటే ప్రభుత్వం వద్ద కూడా నిర్దిష్టమైన సమాచారము హరీష్ రావు గారి మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పైన నిర్దిష్టమైన సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. సో ఇది అంటారు కదా, అంటే నార్మల్గా మనకు సందర్భానుసారం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ తప్పితే పర్టికులర్గా ఆ ఇష్యూకి సంబంధించినవి కూడా లేవన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నిఘా వ్యవస్థను పనిచేయకుండా ఆపుతామా మనం? నిఘా వ్యవస్థ వాళ్ళ సమాచారం అనేది వాళ్ళు సేకరిస్తారు. అది వాళ్ళు ఏ మార్గంలో సేకరిస్తారు, ఏ మార్గంలో సేకరించొద్దని నియమావళి అయితే లేదు. కోర్టు ఎలా చూస్తుంది అనుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు సందర్భానుసారం పర్టికులర్ ఎవిడెన్సెస్ లేవు, బట్ ఇష్యూ బేస్డ్ మీద కోర్టు ఎట్లా జోక్యం చేసుకుంటా చెప్పండి? ఎట్లా అంటే దాన్ని ఎలా తీసుకుంటుంది? కోర్టు జోక్యం చేసుకునే అధికారమే లేదు. పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడితే తప్ప కోర్టు జోక్యం చేసుకునే అవసరం లేదు. కోర్టు జోక్యం చేసుకోదని అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోదని అనుకుంటున్నా. అదేవిధంగా చట్టం కూడా సమర్థించదు దాన్ని. ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల ప్రకారము సమాచార సేకరణ లేకుంటే నిఘా అనేది వాళ్ళ బాధ్యతలలో అంతర్భాగం. అది చట్ట ప్రకారమే చేస్తున్నారు వాళ్ళు. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కక్ష సాధింపు చర్యతో, లేకుంటే ఏదైనా ప్రత్యేక అవసరాలతో చేసిండ్రు, వ్యక్తిగత చేసిండ్రు అని చెప్తుండ్రు. అయితే అది వ్యక్తిగత అవసరమా, ప్రత్యేక అవసరమా, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిన అవసరమా, లేకుంటే రాష్ట్ర భద్రతకై చేసిన పని అనేది అది తేలుతుంది. అది ఇప్పుడు ఇదైతే నాకు అంటే అత్యుత్సాహము, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడము, అదేవిధంగా ఇది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఒక ప్రైవేట్ వ్యక్తి తప్పుడు కంప్లైంట్ ఇస్తూ ఆ తప్పుడు కంప్లైంట్ని కోర్టు కొట్టేసినాక కూడా దాన్ని సమర్థిస్తూ, అది కూడా అతను కోర్టుకు వెళ్ళినాక ఆడ కూడా ఆయనకు చుక్కెదురు అయినాక కూడా సుప్రీంకోర్టులో వేయడం అనేది చాలా
దారుణమైన చర్య. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తుంది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ పైన ఉన్న నమ్మకాన్ని, అంటే ఎట్లా పడితే అట్లా ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థను కూడా ఇంటర్ఫియర్ చేయగలుగుతాయా ఓకే అనేది అనే అనుమానం ప్రజలలో కలుగుతుంది. న్యాయ వ్యవస్థ మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అన్నిటికంటే అత్యుత్తమమైన న్యాయ వ్యవస్థ. అయితే ఈ న్యాయ వ్యవస్థను చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని కొద్దిగా న్యాయాన్ని కానీ సత్వర న్యాయం అనేది లేకుండా డిలే చేయడము, లేకుంటే న్యాయస్థానాలలో తప్పుడు ఫిర్యాదులు చేయడము, లేకుంటే వ్యాజ్యాలు వేయడము అనేది కొంతమంది వ్యక్తులలో చూస్తుంటాం మనం. ఇప్పుడు ప్రభుత్వాలే ఆ పనులు చేస్తున్నాయి. అంటే వ్యక్తిగత కారణాల వలన ప్రజాధనంతో అంటే ప్రజలకు ఉపయోగపడని అవసరం లేని కేసులు వేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత అంటే కక్షలను వాళ్ళు ఏమంటారు అంటే వ్యక్తిగత సంభాషణను విన్నారు, సో అందుకనే మేము ఇంత సీరియస్. ఎవరు సంభాషణ విన్నారు? ఎవరు సంభాషణ విన్నారు? ఎవరైనా ఇప్పుడు ఈ కేసులో ఎవరు సంభాషణ విన్నారండి? ఈ కేసులో ఎవరు? చక్రధర్ గౌడ్ సంభాషణ. చక్రధర్ గౌడ్ సంభాషణ వినలేదు, చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు సరైనది కాదని కోర్టు కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఎట్లా పోతుందండి? అది ప్రజాధనం దుర్వినియోగం కాదా? అది రాజకీయ కక్ష కాదా? అది వ్యక్తిగత కక్ష కాదా? మీరు కేసు పెట్టినాక దానిలో ఏం పురోగతి ఉన్నది? దానిలో ఏం అంటే ఎంత మేరకు మీరు సేకరించారు? ఎంత మేరకు దర్యాప్తు చేసిండ్రు? ఏం ఆధారాలు మీరు కలెక్ట్ చేసిండ్రు? అవి ప్రజలకు చెప్పాల్సిన విషయాలు అవి. అంటే ఆ గతంలో ఫలానా వ్యక్తులు అధికార దుర్వినియోగం చేసిండ్రు. కస్టడీ పిటిషన్లలో కూడా పదే కోర్టులు ఏం అడిగినాయి? మీరు కొత్త ఆధారాలు ఏం సేకరించిండ్రు? ఓకే, గతంలో తిరుపతన్న విషయంలో కావచ్చు, ప్రభాకర్ రావు విషయంలో కావచ్చు, రాధాకిషన్ రావు విషయంలో కావచ్చు, కోర్టు అడగడం జరిగింది, మీరు కొత్త ఆధారాలు ఏం సేకరించిండ్రు? సరే, మీకు కస్టడీ ఎక్స్టెండ్ చేయమంటుండ్రు, బెయిల్ అపోజ్ చేస్తుండ్రు, మీరు కొత్త ఆధారాలు ఏం సేకరించిండ్రు? ఓకే, ఒకవేళ చేస్తే సార్ ఇప్పుడు ఐపీసీ యాక్ట్, టెలిగ్రామ్ యాక్ట్ సమ్ కిందట ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయనుకోవచ్చు? ఇప్పుడు టెలిగ్రాఫ్ యాక్ట్కు, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్కు, అదే కొన్ని పోలీస్ ఇంప్లిమెంట్ చేసే చట్టాలకు అంటే ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే, అంటే టెలిగ్రాఫ్ యాక్ట్లో చిన్న స్థాయి నేరాలు అనేటివి ఉంటాయి. కాకుంటే ఆ సమాచార సేకరణ అనేది అంటే నేరపూరిత ఉద్దేశంతో సమాచార సేకరణ ఒకటి, అనుమతి లేకుండా సేకరించిన సమాచారం ఒకటి. ఓకే, ఇప్పుడు ఇది దేని కిందకి వస్తుంది అనుకోవచ్చు సార్? ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా చూస్తుంది అనుకోవచ్చు? మేము పలానా చట్టం ప్రకారం మేము ఈ సమాచారం అనేది తీసుకోవాల్సింది, మాకు అవసరం పడ్డది కాబట్టి తీసుకున్నాము. ఇంకొకటి, ఆ సమాచారాన్ని ఎట్లా వాడిండ్రు అనేది కూడా వీళ్ళు చెప్పగలగాలి. ఇప్పుడు కేసు పెట్టినంత మాత్రాన కేసు కోర్టులో నిలబడాలి. ఓకే, కేసు ప్రాథమికంగా అప్పటి నుండి ఇదే కనబడుతుంది, వ్యక్తిగత కారణాల వల్లనే. కేసు పెట్టినాక కూడా కొంతమందితో కంప్లైంట్లు తీసుకోవడం జరిగింది. సో ఈ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇప్పుడు మనకు కనబడుతుంది, సుప్రీంకోర్టు పోయే అవసరం ఏముంది? ప్రభుత్వానికి ఎందుకు? సరే, అతని ఫోన్ ట్యాప్ అయిందా, ట్యాప్ కాలేదా, అది వేరే విషయం. ట్యాప్ కాలేదు, ఇది కంప్లైంట్లో పసలేదు, ఈ కంప్లైంట్ సరైనది కాదు అని కోర్టు కొట్టేసినాక, సుప్రీంకోర్టు కూడా కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పోతుంది సుప్రీంకోర్టుకి? అంటే ఇది వ్యక్తిగత కారణాల వల్ల పోయినట్టే కదా. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మాధవరం కృష్ణారావు గారు అబ్బాయి అంటే సందీప్ రావు కావచ్చు, కొండలు రావచ్చు, ఇలాంటి నాయకుల ఫ్యామిలీస్ మీద కూడా సిట్ నోటీసులు అనేది రావడం జరిగింది. సో వస్తే అంటే ఇవి మేబీ అంటే షో ఆఫ్ కోసం అనుకోవచ్చా, లేదంటే నిజంగానే అంటే చట్టం ఎవరికి అంటే చుట్టం కాదు అనేటువంటి కాన్సెప్ట్లో చూడొచ్చు, అసలు ఏంది అనుకోవచ్చు ఇది? ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు నా ఫోన్ తీసుకుంటారు, నా ఫోన్లో నేను ఒక 100 మందితో మాట్లాడి ఉండొచ్చు. 100 మందికి నోటీసులు ఇస్తాను నేను కేసులో ఉంటే అది దానికి ఏమైనా అర్థం ఉన్నదా, మీనింగ్ ఉన్నదా? ఇది కేవలం రాజకీయ కక్షనే, నా దృష్టిలో అయితే కేవలం రాజకీయ కక్షనే. గతంలో అంటే ఇప్పుడు
ప్రజా సంక్షేమ పథకాలు అనేటివి ప్రజలలో ఒక మార్పు అనేది అంటే మీరు చేసిన వాగ్దానాలతోన నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఒక ప్రజా ప్రయోజన వాద్యం 164 ఆఫ్ ఐ బిలీవ్ ఇట్ ఇస్ 2017 2013 సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే ప్రతి రాజకీయ పార్టీ ఒక నియమావళి అనేది పెట్టుకోవాలి, పెట్టుకొని ఇక ముందు ఆ నియమావళికి చట్టబద్ధత అనేది తీసుకురావాలి. ఎవరైనా తప్పుడు వాగ్దానాలు చేస్తే లేకుంటే పదజాలం అనేది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దాని మీద నియంత్రణ ఏర్పాటు చేసే విధంగా ఒక నియమావళి, ఆ నియమావళి ఉల్లంఘిస్తే రాజకీయాలలో డిస్క్వాలిఫై చేయడమో లేకుంటే ఒక శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అంటే ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని అనుసరిస్తలేదు. ఒకవేళ ఇప్పుడు ప్రజలలో ఏమైందంటే తిరుగుబాటు అనేది మొదలైంది. ప్రజలని ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు, ఆ వాగ్దానాలను ఎందుకు మీరు పూర్తి చేస్తలేరు, మీరు వాగ్దానం చేసిన విధంగా ఇవాళ చూసినాం మనం హైకోర్టులో రుణమాఫీకి ఒక రైతు కేసు వేసింది. అయితే అదేవిధంగా ప్రశ్నించడం మొదలైనాక ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో ఉన్న వాళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళ మీద ఈ కేసు ఉంది, వీళ్ళ మీద ఈ కేసు ఉంది, మేము ఇటు పోతున్నాము అటు పోతున్నాము అనే ధోరణితో మొత్తం ప్రజలను మభ్య పెడుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ప్రజా సంక్షేమ పథకాలు లేకుంటే ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులు మేము చేస్తున్నాము. ఇప్పుడు ఇన్నిగానం మేము హాస్పిటల్లో అంటే మెరుగుపరుస్తున్నాము, సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఇది కల్పిస్తున్నాం, అది కల్పిస్తున్నాం. ఎంత దారుణం అంటే కొన్ని హాస్పిటల్లో ఎలుకలు తిరుగుతున్నాయి, ఎలుకలు కరిచి మనుషుల పానాలు పోయిన సంఘటనలు కూడా మనకు కానొస్తున్నాయి. అదేవిధంగా గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది పిల్లలు చనిపోయినారు ఇప్పటిదాకా. వీటినన్నిటినీ తప్పుదో పట్టించే ఉద్దేశంతో అవన్నిటి మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు అనే ఉద్దేశం, దాన్ని తప్పించుకోనిక ఇట్లాంటివన్నీ చేస్తుంది. ఓకే, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఒక ప్రైవేటు వ్యక్తి అంటే అది ఎవరు ఇచ్చారో అడ్వైస్ నాకైతే తెలియదు. నేను నా 23 years ఆఫ్ సర్వీస్లా నేను ఫస్ట్ టైం ఇట్లా ఒక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం అనేది, ఒక ప్రైవేట్ వ్యక్తి ఓడిపోయిన కేసులో సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోవడం అనేది మొదటిసారిగా చూస్తున్నాను. నేను ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఇన్ కేస్ సార్, ఒకవేళ నార్మల్గా ఒకవేళ అలాంటి ఫోన్ ట్యాప్ చేయాల్సి వస్తే ఎలాంటి సిచ్యువేషన్స్లో ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది అనుకోవచ్చు? ప్రభుత్వానికి కాదు, ఇప్పుడు లైక్ అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికైనా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేయదు. చేయాల్సి వస్తే ఏ ప్రభుత్వం చేయదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ ప్రభుత్వం చేయదు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీస్ గ్యాదర్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలైన సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎస్ఎఫ్ఐఓ కావచ్చు, అదేవిధంగా మన కాడున్న ఏసీబీ స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు. అంటే వాళ్ళకు అనుమానం వచ్చినప్పుడు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరుగుతుంది. నార్మల్గా ఇప్పుడు మన చట్టాలు కూడా అధికారాలు కనిపిస్తాయి. మన బిఎన్ఎస్ కావచ్చు, ఇంతకుముందు ఐపీసీ కావచ్చు, అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇంతకుముందు సిఆర్పిసి కావచ్చు, ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, ప్రత్యేకమైన అధికారాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కావచ్చు, ప్రత్యేకమైన అధికారాలు అనేటివి కల్పిస్తాయి పోలీస్ వాళ్ళకి. అయితే ఈ అధికారాలను వాళ్ళు వినియోగించే క్రమంలో వాళ్ళు కొంత మేరకు సమాచారం అనేది వాళ్ళు గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు పలానా ఉగ్రవాది లేకుంటే నిషిద్ధిత తీవ్ర, ఇప్పుడు మనం నక్సలైట్లను చాలా మందిని ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా వాళ్ళ సమాచారం అనేది పోలీసులకు పోతుంది. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావంటవా అనరాదు కదా. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా చేసి ఉండొచ్చు. వాళ్ళు అంటే సీక్రెట్గా సమాచారం అనేది వాళ్ళు
తీసుకొని ఉండొచ్చు. తీసుకొని ఉన్నంత మాత్రాన అది అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధము? నేను అడిగే ప్రశ్న ఒక్కటే. ఇప్పుడు ప్రభుత్వం అనేది వేరే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది సపరేట్ ఉంటుంది. ప్రభుత్వం వేరే, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వేరే. అవును. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం సేకరించిందంటే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చేయమన్నప్పుడు చేసింది అనేది అది కరెక్ట్ కాదు, తప్పది. ఇప్పుడు అది ఆ అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే ఆలోచన చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. వాళ్ళకు చట్టాల ప్రకారం వాళ్ళకి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు డిస్ట్రాయ్ చేసే పవర్ కూడా తనకు ఉంటుంది. ఓకే. అంటే రాష్ట్ర భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ సమాచారం వేరే వాళ్ళకి పోవచ్చు. అట్లా అది నిఘా వ్యవస్థకు సంబంధించిన విషయం. ఓకే. దాన్ని పట్టుకొని రాష్ట్రంలో ఉన్న అప్పట్లో ఉన్న మంత్రులు కావచ్చు, లేకుంటే అధికార ప్రతినిధులు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎంపీలు కావచ్చు, వాళ్ళు చేయించిండ్రు అంటే అది దానికి అర్థం లేదు. అది ఒకవేళ ఇన్ కేస్ ఈ కేసులో సార్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒకవేళ నిజంగానే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలా కొంతమంది వ్యక్తులని పవర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకవేళ చేపిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనుకో? ప్రాథమికంగా ప్రభుత్వానికి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇన్ఫర్మేషన్ దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళ ఇన్స్ట్రక్షన్తోని మేము చేసినామన్నా అది కోర్టులో చెల్లదు. ఓకే. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అధికారికంగా కొన్ని ఆర్డర్స్ ఉండాలి. ఇప్పుడు నానెస్ట్ ఆర్డర్స్తోన ఏ అధికారి కూడా పనిచేయరు. అధికారికి తన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా కల్పింపబడ్డది, చట్టం ద్వారా కల్పింపబడ్డది. వ్యక్తిగత స్వేచ్ఛ రాజకీయ నాయకులు అధికారులకు కల్పారు. అయితే అధికారులు కొన్ని సమయాలలో రాజకీయ నాయకులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, కొన్ని సమయాలలో వాళ్ళ అనుమతి తీసుకునే అవసరం ఉంటుంది. ఓకే. అయితే దాన్ని కూడా అనుమతి తీసుకోకుండా తర్వాత అనుమతి పొందే ప్రొసీజర్ కూడా మనకు చట్టాలలో ఉన్నది. కానూన్లో ఎట్లా పడితే అట్లా మీరు చెప్తే అధికారులు సమాచారం సేకరించారు, వీళ్ళ ఫోన్ విన్నారు, వాళ్ళ ఫోన్ విన్నారు అనేది కరెక్ట్ కాదు. ఆ అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది. అది తప్పు అంటారు. కరెక్ట్. అయితే గతంలో కూడా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులా పూర్తి స్థాయిలో ఏం ఆధారాలు సేకరించిండ్రు? ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది కేసు పెట్టి, బట్ ఏమీ సంపాదించలేదు. ఏం ఆధారాలు సేకరించారు? ఏం ఆధారాలు సేకరించారు? ఎవలను మీరు అంటే ఛార్జ్ షీట్ వరకు తీసుకురాగలిగిండ్రు? జైల్లో పెట్టి ఆనందం పొందవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి. అట్లా కాదు, మేము ఈ సమాచారం సేకరిస్తున్నాం, బెయిల్ని కొద్దిగా డిలే చేయడం కాకుంటే దాని తప్ప ఇంకేం చేసింది ప్రభుత్వము అనేది ఎండ్ ఆఫ్ ది డే అయితే ఏం లేదు. అంటే ఛార్జ్ షీట్ వేసిండ్రా, ఛార్జ్ షీట్ వేస్తే ఎవరి మీద వేసిండ్రు, ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కదా. ఓకే. ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న క్రమంలో ఇట్లా ప్రైవేట్ వ్యక్తులతో కంప్లైంట్లు పెట్టించి వాళ్ళ కంప్లైంట్లను ఎఫ్ఐఆర్ అయినాక కొట్టేసినాక కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు ఆ ప్రైవేట్ వ్యక్తి వెళ్ళినాక అది కూడా కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు చేతుల అంటే సుప్రీంకోర్టులో చివాట్లు తింటుంది. ఇంతకంటే అంటే ప్రభుత్వం అనేది వేరే అంశాలని చాలా ఉన్నాయి చూసేటివి. ఇప్పుడు మన కాడ యూరియా కొరత, యూరియాతో ఒక మహబాద్లో అయితే నేను ఒక మనవకుల కమిషన్లో వేసినుండే. మహబాద్లో ఒక అజ్మీరా లక్యా అనే గిరిజన రైతు, ఆయనకు కాల్చేలు పడిపోయినా ఆయన ఆడ క్యూలో నిలబడితే ఆయనను గెదిమిండ్రు, పడిపోయి తీవ్ర గాయాలైనవి. అట్లాంటి ఇష్యూస్ను చూసి
టేకప్ చేసి అట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయాలి ప్రభుత్వం. కానీ ఇట్లా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎట్లా? సో ఓకే, ఇది పక్కన పెడితే సార్, ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసాం ఐబొమ్మ రవి కేసుకి సంబంధించినటువంటి బెయిల్ కోర్టు ఏదైతే ఉందో అది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మల్టిపుల్ కేసులకు సంబంధించినట్టు కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏం చెప్తారు సార్ అసలు? అయితే గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది ఒకే అంశంపై విభిన్నంగా, అంటే కొద్దిగా కంప్లైంట్ ఇటు రాసి మల్టిపుల్ కేసెస్ పెట్టరాదు అని చెప్పింది. ఓకే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక కేసు ఉండే, తుపాకుల అప్పారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఓకే, ఆ కేసులో చెప్పడం జరిగింది అంటే మల్టిపుల్ కేసెస్, ఇప్పుడు ఒకటే అంశం ఉంటుంది. ఇప్పుడు మనం డిపాజిటర్స్ యాక్ట్ తీసుకుంటాం. డిపాజిటర్స్ యాక్ట్లో ఏమవుతుందంటే ఒక వ్యక్తి నేను ఈ కంపెనీలో పైసలు కట్టి నష్టపోయినా అని ఒక వ్యక్తి కంప్లైంట్ పెడతాడు. సపోజ్ ఇప్పుడు ఒక 1000 మంది డిపాజిటర్స్ ఉన్నారనుకోండి, 1000 కేసులు కడతారా? కట్టరు. 1000 కేసులు కట్టరు. ఒకటే కేసు ఉంటుంది. వాళ్ళందరినీ దీంట్లో విట్నెస్ కాకుంటే వాళ్ళ తరఫున కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సందర్భాన్ని బట్టి ప్రాసిక్యూషన్ అనేది కండక్ట్ చేస్తుంది. వీ ఫాలో అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్. సో ప్రాసిక్యూషన్ అనేది ప్రభుత్వం జరుపుతుంది. కాకుంటే వీళ్ళందరినీ విట్నెస్ లాగా చూపెడతారు. ఓకే, అది తప్పు అని చెప్పడం జరిగింది. అంటే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు కావచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఫిలిం ప్రొడ్యూసర్స్ని తీసుకుందాం, డైరెక్టర్స్ లేకుంటే యాక్టర్స్ ఇట్లా, వాళ్ళు సమాజంలో కొద్దిగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉంటారు, కొద్దిగా పెద్ద వ్యక్తులు ఉంటారు, సెలబ్రిటీస్ ఇలా ఉంటారు. అంటే వాళ్ళు పెడితే ఎట్లా పడితే అట్లా తీసుకుంటారా మీరు కేసులు? ఒకటే కేసు. ఇప్పుడు నేరం ఏదైనా కావచ్చు, దీనికైతే మరణ శిక్ష లేదు కదా. కానూన్లా ఏం చెప్పింది, మొత్తం మ్యాక్సిమం సెంటెన్స్ పడితే, అంటే కాన్కరెంట్ కాకుండా కొత్త సిఆర్పిసి తీసుకొచ్చి, లేకుంటే కొత్త బిఎన్ఎస్ఎస్ తీసుకొచ్చి 7 నంబర్ ఆఫ్ కేసెస్ అట్లా ఇస్తారా శిక్ష? దీనిలో ఏమైనా కొత్త శిక్షా స్మృతిని తీసుకొస్తారా? రవి విషయంలో అదే శిక్షా స్మృతి కదా, అదే శిక్షలు. శిక్షలు కాన్కరెంట్గా రన్ అవుతాయి. అంటే ఒక కేసులో 7 ఏళ్ళు వేస్తే మళ్ళీ ఇంకో కేసులో 7 ఏళ్ళు అయిపోయాక మళ్ళీ ఇంక 7 ఏళ్ళు అట్లా ఉండదు. అన్నిటికీ కలిపి ఒకటి కాన్కరెంట్గా పనిష్మెంట్ రన్ అవుతుంది. అయితే ఈ కేసులు ప్రూవ్ అయినా, ఈ కేసులు నా దృష్టిలో అయితే ప్రూవ్ కావు. ఈ కేసులు రవి మీద పెట్టిన కేసులు ప్రూవ్ అయినా ఒక 2-3 ఏళ్ళు శిక్ష పడుతుంది. అంతేనా? జైలుకి అయితే పోడు. ఓకే, శిక్ష పడుతుంది అంటున్నారు. జైలుకి సస్పెన్షన్ ఉంటుంది కదా. 3 years లోపట అయితే ఆర్ 3 years అయితే ఇమ్మీడియట్ అదే కోర్టు సస్పెన్షన్ ఇస్తుంది. ఓకే, అయితే నువ్వు దాన్ని పట్టుకొని భూతద్దంలో చూపెట్టి ఇన్ని కేసులు 100 కేసులు పెట్టుర్రి అంటే 100 కేసులలో అయితే 100 కేసులలో కస్టడీ. మా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత ఇంట్రెస్టో నాకు అర్థమవుతలేదు. ఆడ మంది చస్తుండ్రు, ఎట్లా పడితే అట్లా, ఏడ పడితే అట్లా కేసులు అవుతున్నాయి. మర్డర్లు అయితే లెక్కలేని మర్డర్లు అవుతున్నాయి. ఏ కేసులో లోపల పెట్టి ట్రయల్ చేసిరు చెప్పు నాకు? ఓ మర్డర్ కేసులో బహిరంగంగా మర్డర్లు చేస్తున్నారు. రోజు 2 మర్డర్లు రిపోర్ట్ అవుతున్నాయి పేపర్లో. ఏ కేసులా లోపల పెట్టి పోలీస్ డిపార్ట్మెంటు 90 రోజులలో ట్రయల్ చేసి వానికి మరణ శిక్ష వేయించింది, లేకపోతే జీవిత ఖైదు వేయించింది చెప్పురు నాకు? వీడేదో పైరసీ చేసిండంట, వాడేం దేశద్రోహం చేసిండా? పౌరసత్వం ఉంటే ఉంటుంది ఇంకో దేశం ఎందుకు రద్దయింది అనుకోవచ్చు సార్ బెయిల్? ఇంక ఇదే కథ, ఇదే చెప్తారు. మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, దానిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది, దీనిలో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. సమయం అంతా దానికే, ఎందుకంటే సినిమా కేసు కదా, సమయం అంతా దానికే ఇవ్వాలి. ఆడ మర్డర్ అవుతుంది, ఆడ ఓన్ భూమి ఓడు గుంజుకుంటుండు, ఇంకా అది పట్టిలేదు. ఈ పైరసీ చేసిండంట, తీవ్ర నష్టం అది జరిగిందంట. ఎవరికి తీవ్ర నష్టం జరిగింది? దేశానికి జరిగిందా తీవ్ర నష్టం? ఓల్ జరిగింది ప్రొడ్యూసర్స్కి. అవి కళాఖండాలు, వాడు చేసింది తీవ్ర నష్టం జరిగింది. వాళ్ళకు నష్టం జరిగితే అదే శిక్షా స్మృతితో శిక్షించాలి కదా.
అంటే నువ్వు 24 కేసులు పెట్టి వాడిని మొత్తం జీవితాంతం ఇక బెయిల్ రాకుండా ఇక ఇదే చేస్తారా? వాస్తవానికి సుప్రీంకోర్టు కూడా టైం అండ్ అగైన్ చెప్పింది, ఓకే ఇట్లా 10 కేసులు పెట్టద్దు. ఎవరున్నా LW1 LW2 అట్లా వాళ్ళను సాక్షులుగా విచారిస్తారు. విచారించి వాళ్ళు ఎంత నష్టపోయారు, సుమారుగా అంచనా ఇంత ఉన్నది, ఇంత నష్టపోయారు, పలానా ప్రొడ్యూసర్ ఇంత నష్టపోయాడు, లేకుంటే పలానా డైరెక్టర్, లేకుంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కంప్లైంట్ పెట్టింది. ఇవాళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు వ్యక్తిగత నష్టం ఏడైంది? ఇప్పుడు ఒక లాయర్కు దెబ్బ తాకితే బార్ కౌన్సిల్ పై కంప్లైంట్ పెడతా? లాయర్ సపోర్ట్ అయితే ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ కాదు, నేను అదే అంటే సపోర్ట్ ఉంటుంది, బార్ కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బేసిక్గా అంటే ఇప్పుడు మాకు ఏదన్నా మేము ఛాంబర్ని అప్రోచ్ అవుతాం కాబట్టి ఇండస్ట్రీకి సమస్య వచ్చింది కాబట్టి ఛాంబరే చూసుకుంటుంది అని కూడా వాళ్ళు చెప్తారు. కాదు, ఇప్పుడు పైరసీ అనేది వ్యక్తిగత విషయం. ఛాంబర్కు నష్టం ఎట్లయితుందని? ఛాంబర్కి ఎట్లా నష్టం? సినిమాకి కదా, సినిమా క్లాస్ సినిమా క్లాస్ అయినా ఛాంబర్ నష్టం కాదు, ఎట్లయితుంది? వాళ్ళ సినిమా ఉంటేనే కదా ఛాంబర్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించేది. సో ఈ టైప్ ఆఫ్ లో వాళ్ళు చెప్తారు. ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక సినిమాకు ఒక బృందం ఉంటుంది, సినిమా బృందానికి నష్టం వాటిల్తుంది, సినిమా బృందానికి నష్టం వాటిల్లుతుంది, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. నష్టపోయినప్పుడు మనం వీడియో పైరసీని మనం సమర్థించొద్దు, కాకుంటే దాన్ని రోజు ఒక ప్రజలు మాట్లాడుకునే అంశంగా మార్చేస్తూ ఏదో తీవ్రమైన నష్టం జరిగినట్టు, ఏదో వాడు దేశద్రోహం చేసినట్టు ఏడ చూసినా కదే చేసుడు తప్పు. 10 కేసులు పెడితే ఇప్పుడు మొత్తం పైసలని రికవర్ చేయగలుగుతారా? లేకుంటే పోయిన నష్టాన్ని మళ్ళీ తిరిగి 13 కోట్ల వరకు ఆర్జించినట్లు చెప్తున్నారు. దాంట్లో కొంత మొత్తం అంటే ట్యాక్స్ తప్పించుకోవడానికి ఒక 90 లక్షలు వాళ్ళ బ్రదర్కి ట్రాన్స్ఫర్ చేశారని కూడా లేటెస్ట్ అప్డేట్ అది వాస్తవానికి. ఇప్పుడు మనము సమన్యాయం అంటాం, ఇదే ఫోకస్ పోలీసు వాళ్ళు వాడు గరీబోడు వాని జాగా గుంజుకుంటే వాని కేసు మీద పెట్టాలి. ఇప్పుడు నష్టము ఒక ప్రొడ్యూసరు లేకుంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు లేకుంటే ఒక పెద్ద మనిషి నష్టపోతే ఆయనకు పెద్దగా ఫరక్ పడదు. ఒక గరీబోడు వాని జాగా వాడని కబ్జా పెట్టిండు అనుకోండి, ఆడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి వాడు చచ్చిపోతాడు, మనకి న్యాయం కాదు. అటువంటి కేసుల మీద ఫోకస్ పెట్టాలి. ఐబొమ్మ రవి ఇది చేసిండు, అది చేసిండు, విదేశాలలో తిరిగిండు, ఓలికి ఉపయోగపడుతుంది అంటే దేశానికి ఏమైనా నష్టం చేసిండా వాడు? ఇప్పుడు ఈ మన వ్యవస్థలో రైతు అనేటోడు అత్యంత నష్టపోయే వ్యక్తిగా మనం గుర్తిస్తాం. ఒక దిక్కేమో ప్రభుత్వ పాలసీలు, ఇప్పుడు పేరుకే రైతుకు సంక్షేమము ఇది అది అని అంటుంది. అయితే ఒక దిక్కేమో ప్రకృతి వైపరీత్యాలు, ఇబ్బందులు పడుతుంది. అయితే లా అండ్ ఆర్డర్ని నియంత్రించవలసిన బాధ్యత పోలీస్ది కాబట్టి సరే అరెస్ట్ చేసిండ్రు, దాన్నే ఒక మైక్రోస్కోప్లో పెట్టి చూపెట్టి దాన్నే ఏదో తీవ్రమైన నేరం చేసినట్టు ఏంటంటే ఒక చిన్న దొంగతనం నా దృష్టిలో అయితే. ఓకే, దొంగతనం అంటే టాంజబుల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ల్యాప్టాప్ ఉన్నది, ఈ ల్యాప్టాప్ దొంగతనం టాంజబుల్ ఆబ్జెక్ట్ అంటారు. అదేవిధంగా ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక సినిమానో ఏదో పైరసీ చేసిండు, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఒక దొంగతనం. బేసికలీ ఏదో అంటే టాంజబుల్ ఆబ్జెక్ట్ నాన్ టాంజబుల్ ఆబ్జెక్ట్ దొంగతనం చేసి, అట్లా సమాజంలో ఎన్నో నేరాలు జరుగుతున్నాయి, అవి అధిక శాతంలో జరుగుతున్నాయి. వాటి మీద దృష్టి ఎందుకు పెడతలేరు అనేది నేను అడుగుతున్నా. ఉండొచ్చు, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్రొడ్యూసర్కి నష్టం వాటిల్లి ఉండొచ్చు, లేకుంటే ఒక డైరెక్టర్ నష్టపోయి ఉండొచ్చు, లేకుంటే సినిమా బృందం నష్టపోయి ఉండొచ్చు, లేకుంటే నేను దాన్ని సమర్థిస్తాను నేను. కాకుంటే మల్టిపుల్ కేసెస్ పెట్టి రోజు అదే అంటే మొత్తం ఫోర్సు దాని వెంబడినే ఉంటుందా? ఇక వేరేవి పట్టించుకోరా ఇక? సో ఈ కేసు ఎటు వెళ్తుంది అనుకో సార్, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎలాంటి శిక్ష పడితే ఒకళ్ళు ప్రూవ్ అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఎంతవరకు ఎన్ని సంవత్సరాల వరకు ఎలాంటి శిక్ష పడుతుంది అనుకో ఒకవేళ పడితే? రవికి ఐటీ యాక్ట్లో అయితే 3 సంవత్సరాలు ఉంటుంది శిక్ష, అంతే. 3 సంవత్సరాలు శిక్ష.
అండ్ ఈ మెకానిజము ట్రయల్ అంటే నేను ఒక న్యాయవాదిగా ఉండి ఆ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, ట్రయల్ చేయడానికి టైం పడుతుంది. అంటే ఇవి మొత్తము సాంకేతిక ఆధారాలన్నీ తీసుకోవాలి, గ్యాదర్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే అది చాలా దాన్ని సెన్సిటివ్ అని కూడా అనలేము మనము. మన పైరసీ అనేది అంటే శిక్షార్హం కాదా అనేది చాలా థిన్ లైన్ మధ్యలో ఉంటుంది. నార్మల్గా కన్విక్షన్ రేట్ అనేది తక్కువ ఉంటుంది దీంట్లో. అంటే జస్ట్ బికాజ్ సెలబ్రిటీ లేకుంటే సినిమా యాక్టర్స్ లేకుంటే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కువ శిక్ష పడదు, తక్కువ శిక్ష పడదు, సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఒక 2 or 3 years పడుతుంది అనుకోవచ్చు, అంతే. అంతే ప్రూవ్ అయితే సి మన సిస్టంలో ఎట్లా ఉంటుంది, క్రిమినల్ ట్రయల్ అనేప్పుడు నేరం నిరూపణ అయ్యే వరకు అతన్ని నిందితుడు అని అనలేము. ఇప్పుడు మధ్యలో సుప్రీంకోర్టు కూడా ఒక రీసెంట్ జడ్జ్మెంట్లో చెప్పింది, యూ షుడ్ టర్మ్ ఇట్ యాజ్ ఎ రెస్పాండెంట్ నాట్ అక్యూజ్డ్. ఆ భావన అక్యూజ్డ్ అని మీరు రాయకుండ్రి అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే నేరస్తుడు అని మీరు పిలవకూడదు, ఓకే, అది ప్రూవ్ అయ్యేదాకా. సో ప్రూవ్ అయినాక అతన్ని నేరస్తుడుగా గుర్తించాలి, అప్పటి వరకు రెస్పాండెంట్ అనే పిలవాలి మీరు. ఇప్పుడు అమెరికాలో డిఫెండెంట్ అంటారు, అక్యూజ్డ్ అన్నారు. సో అది మీరు పాటించండి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. అమలు చేస్తారా సార్ దాన్ని? అంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఎక్కువ శాతం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సార్, అసలు బెట్టింగ్ యాప్స్ అంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, చాలామంది సెలబ్రిటీస్ మీద కూడా కేసు అవ్వడం జరిగింది. సో దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి అంటే ఈ ఇష్యూని అసలు ఆపడానికి ఏంటంటే చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది తెలియదు సెలబ్రిటీస్. గతంలో చెప్పిన కేసు కూడా పెట్టిన, సినిమా యాక్టర్ బాలకృష్ణ మీద కేసు కూడా పెట్టిన నేను. ఓకే, ఎందుకంటే దేన్ని అనుకోవచ్చు? Fun88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు పీపుల్. ఓకే, దాన్ని అన్స్టాపబుల్ అనే షోలో ఓపెన్గా ప్రమోట్ చేసింది. ఎందుకు కేసు పెడతలేదు ప్రభుత్వం? అంటే ఇప్పటిదాకా మనం అది ఒక కేసు గురించి డిస్కస్ చేసినాం, మల్టిపుల్ కేసెస్, ఐబొమ్మ రవి. ఇప్పుడు ఎందుకు కేసు పెడతలేదు? అదే ఒకడు ఓ రాంబాబా, వాడి పేరేంది, వాడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుండే. వాడు కంప్లైంట్ పెడితే అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు వెళ్ళగొడతారు. ఓకే, మన సిఐడికి పోతే సిఐడి వాళ్ళు వెళ్ళగొడతారు. ఆఖరికి సూసైడ్ చేసుకుంటా అన్నాడు వాడు. 80 లక్షలు ఓడగొట్టుకుంటు ఆ యాప్లోనా? 80 లక్షలు ఓడగొట్టుకుంటు. ఓకే, భూమికి మా అమ్మి అంతను అప్పు చేసి, పక్క రాష్ట్రమోడే కావచ్చు, కాకుంటే ఎంత దారుణం అంటే ఓపెన్గా ప్రమోట్ చేసిండు. ప్రభాసు, బాలకృష్ణ, గోపిచంద్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి యాడ్లో హ్యాంపర్స్ ఇచ్చిండ్రు. వెనుక మీకు బ్యాక్గ్రౌండ్లో లోగో Fun88 అనే కంపెనీ. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే, వీళ్ళు ఒక చైనీస్ బెట్టింగ్ యాప్ కావచ్చు, వేరే దేశం నుండి కేంద్రంగా నడిచే యాప్స్ ఏముంటాయంటే, వాళ్ళు ఈడికొచ్చి Fun88 ఎవరు ప్రమోట్ చేస్తారు అఫీషియల్గా? ఇండియాలో అనుమతి లేదు Fun88కి డైరెక్ట్ లాంచ్ చేయనీకి. ఓకే, ఎవరు చేస్తారు తెలుసా? ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ చేస్తుంది. ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ ఇసొంటి అవిటి మీద పోలీసు వాళ్ళు దృష్టి సారించాలి. నా దగ్గర ఉన్నది ఇనఫ్ ఆఫ్ మెటీరియల్, నేను ఇస్తా పోలీసు వాళ్ళకు. చాలామంది అంటే సజ్జనార్ గారు కూడా గతంలో చెప్పారు. సో అంటే ఇవి స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. సో చేస్తాను. ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే, కబడ్డీ అసోసియేషన్ కానీ క్రికెట్ అసోసియేషన్ కానీ ఈ అసోసియేషన్ ఏదో చిన్న అంటే పెద్దగా పాపులారిటీ లేని గేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతోనే ఒక మెమరాండం రాసుకుంటారు. ఓకే, వాళ్ళని అలా జైల్లో ఫస్ట్ రాసుకున్నందుకు ఎంతమంది. ఇప్పుడు అవి మన వెబ్లో ఎట్లా అవైలబుల్ అవుతున్నాయి అనే విషయం మీద దృష్టి సారించాలి కదా పోలీసులు. ఈ పైరస్ అయింది, ఇది అయింది, అది వీడిని ఇట్లా చేసినాం, వాడిని అట్లా చేసినాం. పోలీసు వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక మీడియాలో అంటే
ఓ రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడతారు మీడియాలో అట్లా మాట్లాడుతారు. అంటే మైకు పెడితే రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడతారు గట్లనే. వీటి మీద దృష్టి సారించాలి. ఎందుకు ఎందుకు పెడతలేరు బాలకృష్ణ పైన కేసు? నారా విజువల్ ఉన్నది, ఫుటేజ్ ఉన్నది, వెనుకకు నీకు బ్యాక్గ్రౌండ్లో లోగోస్ వేసిరు, ప్లాట్ఫామ్ ఆహా ప్లాట్ఫామ్లో చేసిరు అన్స్టాపబుల్ అని షో. నీకు ఫన్ 88కి ఏం సంబంధం? బాలకృష్ణకు ఫన్ 88కి ఏం సంబంధం? గోపిచంద్కు ఫన్ 88కి ఏం సంబంధం? ఎందుకు ఇస్తావు హ్యాంపర్? ఎందుకు చెప్తావు? ఆడమని చెప్తుండు, సరదాగా ఆడాలంట. ఇంత దారుణమా? ఇప్పుడు కొంతమంది ఈ సెలబ్రిటీల పైన, విజయ్ దేవరకొండ పైన కానీ, లేకుంటే ఇంకా మంచు లక్ష్మి, విష్ణుప్రియ అట్లాంటి వాళ్ళ మీద కేసు పెట్టిరు. ఆయన మీద ఎందుకు పెట్టలేరు కేసు? అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్, లేకుంటే కొద్దిగా పక్క రాష్ట్రంలో మన సీఎం గారికి దగ్గర బంధువు అని పెడతలేరా? మరి ఎందుకు పెడతలేరు నాకు అర్థమవుతలేదు. డైరెక్ట్ ఆడిపిస్తుండు కదా, డైరెక్ట్ ఆడమని చెప్తాండు, ఆడమని చెప్తాండు. మరి దాన్ని ఏమంటారు? అంటే అందరినీ సమదృష్టితో చూస్తున్నాము, అందరిలో అన్ని కేసులు మాకు ఎటువంటి బయాస్ లేదు, ఎటువంటి ప్రెజుడిస్ లేదు అని పోలీసులు చెప్తారు కదా. అయితే చాలామంది కూడా ఏమంటున్నారు అంటే సార్, ఇది ప్రమోట్ చేసిందాక కూడా మాకు ఇది ఇంత డేంజర్ అని తెలియదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఆ లిస్టులో బాలకృష్ణ గారు కూడా మేబీ ఉండొచ్చు. అది చాలా తప్పండి, చాలా తప్పు. అంటే మాకు తెలీదు, జస్ట్ అంటే మేము ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలీదు, మాకు డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా క్లారిటీగా ఏం ఇవి చేయండి, ఇవి చేయొద్దు, ఇవి చేయండి అంటే ఒక క్లారిటీ లేదు మాకు అని కూడా ఉంది. అండ్ కొంతమంది ఏమంటారు, కొంతమంది గేమింగ్ అనేది మన దేశంలో, మన రాష్ట్రంలో బ్యాన్ ఉన్నది. ఓకే, ఇప్పుడు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఉంది. కేసీఆర్ గారు ఇంతకుముందు ఏమైందంటే ఏడ పడితే ఆడ పత్తలాడుతుండే. 13 కార్డ్స్ ముసుగులో మొత్తం పత్తలాడుతుండే. 2-3 చచ్చిపోయినారు సూసైడ్ చేసుకొని. ఆడనే కొంతమంది పైసలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. మొత్తం ఒక డెన్ల లెక్క ఏర్పాటు చేసి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏడ పడితే ఆడ క్లబ్బులు ఉంటుండే. అప్పట్లో తెలంగాణ కొత్తగా ఫామ్ అయినాక, విభజన జరిగినాక ఏమైందంటే ఈ క్లబ్బులు గిబ్బులు ఇట్లనే మొత్తం కోర్టులో పిటిషన్లు వేయాలి, పిటిషన్లు వేసి ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇంకా ఆ క్లబ్బులు నడిపియడానికి ఒక అడ్వకేట్ కమిషనర్, దానికంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు. క్లబ్బులు నడిపి నీకు అడ్వకేట్ కమిషనర్లను పెడుతుండేనండి. ఓకే, అడ్వకేట్ కమిషనర్లను క్లబ్బులు నడిపియనికి పెడుతుండే. దానికంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా? ఒక అడ్వకేట్ పోయి ఆడు పత్తలు ఆడుతుంటే 13 కార్డ్స్ ఆడుతుండు, 3 కార్డ్స్ ఆడతలేడు అని చెప్పాలంట. అట్లుంటుండే. కేసీఆర్ గారు మొత్తం బంద్ చేయించారు, పూర్తిగా బంద్ చేయించారు. బంద్ చేయించినాక ఈ ఆన్లైన్ ఆట స్టార్ట్ అయింది. అప్పుడు ఎంటర్ అయింది అనుకోవచ్చు. ఆన్లైన్ ఆట స్టార్ట్ అయింది. ఆన్లైన్ పోకర్ లీగలా అండి? పోకర్ అయింది 3 పత్తల ఆట, అది లీగలా? అయితే మీకు ఏదైనా యాడ్ ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తాయి. ఫోన్లో కావచ్చు, ఆండ్రాయిడ్లో కావచ్చు, లేకుంటే డెస్క్టాప్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, యాడ్స్ వస్తాయి. మొత్తం సోషల్ మీడియాలో యాడ్స్ వస్తాయి. యాడ్ మీకు ఏం కనబడుతుంది అంటే టోటలీ లీగల్, దిస్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా. అదే సుప్రీంకోర్టు చెప్పిన ట్విన్ సిటీస్ సినిమా అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదే కేసు మొత్తం సుప్రీంకోర్టు పోయింది, అంతా పోయింది. ఆ కేసులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 13 పత్తాలు నేను ఆడుకుంటా. ఎవరితో ఆడుతున్నావు? 13 కార్డ్స్ ఎవరితో లీగల్? మనిషి ఆడితే లీగల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. మనిషి కంప్యూటర్, మనిషి ఆండ్రాయిడ్, మనిషి వర్చువల్ ఆడితే లీగల్ అని చెప్పలే సుప్రీంకోర్టు. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు నడిపించారు. మరి గుడ్డిగురం పనులు దొంగతుర్రా? దాని మీద చర్యలు తీసుకోరాదు? ఎంతమంది నష్టపోతుండ్రు? గరీబోడు నష్టపోతుండ్రు. ఇప్పుడు నా సొంతం తెలుసు, ఇంకొని ఆడకురాబోయే అని చెప్తా. ఒక కేసులో అయితే మేము వాళ్ళ ఇంట్లో భూమి ల్యాండ్ అక్విజిషన్లో పోతే వాళ్ళ ఇంట్లో ₹1,00,00,000 క్యాష్ ఉండే, అంటే ₹1,00,00,000 అకౌంట్లో ఉండే. ఆ తల్లి ఏం చేసిందంటే ఆమెకు చదువురాదు, అంగుట చాప్ పిల్లాని పేరు మీద పెడితే ఆ పిల్లాడు అమ్మి ₹1,00,00,000 ఓడిపోయాడు. ఓకే, ₹1,00,00,000 ఓడిపోయాడు. భూమి పైసలు అందరు చచ్చిపోయే పరిస్థితి. అయితే మేము పైసలు వాపస్ ఇప్పించినాం.
ఎలా వాపస్ ఎట్లా సార్ ఎట్లా అంటే అదే లోకల్ గేమింగ్ కంపెనీ ఉండే అది. ఆ గేమింగ్ కంపెనీతో అంటే కేసులు పెడితే కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రతినిధితో మాట్లాడి మేము పైసలు వాపస్ ఇప్పించాం. ఓకే. ఇంత దారుణంగా మోసపోతురంటే అసలు వీటి మీద చర్యలు లేవు. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ప్రమోట్ చేసిన, నాకు తెలియక ప్రమోట్ చేసిన, గేమింగ్ అనేది తప్పని సెలబ్రిటీలకు తెలియదు అంటే నేను నమ్మ. చదువుకున్నారు కదండి వాళ్ళు, సమాజంలో మార్గదర్శులుగా ఉండాలి. వాళ్ళని 10 మంది ఫాలో అవుతారు. దీనికంటే దారుణం ఉంటుందా? కబడ్డీ అసోసియేషను ఫన్ 88 అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేయడం ఏంది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిల్ గేమ్ అట ఇది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది చాలా మందికి వ్యసనంగా కూడా మారుతుంది. వ్యసనమే అది, వ్యసనంగా మారింది. చాలా మంది జీవితాలు కూడా నాశనమైనాయి. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే ప్రభుత్వాలు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 64 FB దేశద్రోహం పెట్టమని చెప్పినది. ఓకే. కేసులో దేశద్రోహం పెట్టాలి, దానికి లైఫ్ ఉన్నది, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉన్నది దానికి. 66 F పెడితే ఒక్కరిద్దరికి కన్విక్షన్ పడ్డదంటే ఇప్పుడు వేరే దేశంలో ఉండొచ్చు, లేకుంటే మన నెట్వర్క్ అనేది బ్రేక్ చేయాలి. మనం సాంకేతికతను ఆధారంగా చేసుకొని నెట్వర్క్ అనేది బ్రేక్ చేస్తే మన దేశంలో ఇది అంటే ప్రజలు నష్టపోకుంటుంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, లేకుంటే మన గేమింగ్ కావచ్చు. చట్టాలను చాలా పటిష్టంగా అమలు పరచాలి. చట్టాలు పటిష్టంగా ఉన్నాయి కానీ అమలు పరచటోళ్ళు లేరు. ఓకే. ఇట్లా ఇచ్చి పెడితే ఇక బాలకృష్ణ నాకు తెలియదు, లేకుంటే బాలకృష్ణ కొద్దిగా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయొద్దు, అట్లా చేయొద్దు కదా. అందరికి సంబంధం దేశద్రోహం అనేది పెట్టాలంటారు. దేశద్రోహం పెట్టాలి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అడగగానే చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.